పెద్దపల్లి ఎమ్మెల్యే తీరుతో నియోజకవర్గానికి రావాల్సిన పథకాలు అందడం లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టి ముక్కాల సురేష్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు కలిగిన గురుకులాల ఏర్పాటులో భాగంగా 19 నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాలకు శంకుస్థాపన ఈ నెల 11న చేయనుందని తెలిపిన ఆయన జాబితాలో పెద్దపల్లి నియోజకవర్గం పేరు లేకపోవడం స్థానిక ఎమ్మెల్యే వైఫల్యమేనని దుయ్యబట్టారు. పెద్దపల్లి పరిసర ప్రాంతాల్లోకి గురుకులాలను రాకుండా అడ్డుకున్న గత ఎమ్మెల్యేను అనుసరిస్తాడని, ఎన్నికలకు ముందు నూరిన కత్తులను పదును తగ్గిందా అని సురేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిధులు తేవడంలో ఎమ్మెల్యే వెనుకంజ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడిగా పేర్కొన్న ఎమ్మెల్యే విజయరామన్నారావు నియోజకవర్గ అభివృద్ధి కోసం తగినన్ని నిధులు తీసుకురావడంలో మంత్రి ఘోరంగా విఫలమయ్యాడని సురేష్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడడం ఎమ్మెల్యేకి చెల్లిందన్నారు. తనకు వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం లేదని, నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం ఎవరినైనా నిలదీస్తానని సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. 25 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల పెద్దపల్లి నియోజకవర్గానికి మంజూరైనట్లయితే గనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఎంతో ఉపలబ్ధంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. విజయరామరావు గారు ఏ విధంగా ప్రవర్తించారు ఎలక్షన్ల ముందు, అసలు నీ అంత చూస్తా నేను అయినా దుర్మార్గంగా అంటే అసలు ఒక విధమైన వాతావరణం క్రియేట్ చేసి ఇప్పుడు ఏమైంది మరి అసలు చెప్పలేదు. హైడ్రా విషయంలో ఆయన ముట్టలేదు అంటే సామాన్యులను బెదిరిస్తున్నారు, కానీ హైడ్రా విషయంలో ఆయన గురించి మాత్రం అందరికీ తెలుసు. పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో హైడ్రాకి సంబంధించి ఆయన ఏమేమి చేశాడు ఆ విషయంలో లేదు. కానీ ఇప్పుడు నాకు పొద్దుగాల నిన్న చూస్తే బాధ అనిపించి అందుకే నేను ప్రెస్ మీట్ ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన ఉన్నప్పుడు ఆయన విద్యా వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి, ఆయనకు సంస్థలు ఉన్నాయి కాబట్టి ఆయన స్కూళ్ళను రానియాలి. ఎప్పుడన్నా మీరు చూసిండ్రా గురుకుల పాఠశాలలు ఉన్నాయా ఎక్కడైనా హెడ్ క్వార్టర్లో చుట్టుపక్కల మోడల్ స్కూల్ ఉన్నాయా? ఎవి కూడా రానియలేదు. ఇప్పుడు కూడా మరి ఈ పెద్ద మనిషి వచ్చినాక మరి ఎందుకు దీని గురించి చేస్తుండ్రు? ముఖ్యమంత్రి అయితే దగ్గరే కదా ఆయన. ఇప్పుడు మనకు తెలిసిన విషయమే, ప్లస్ ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పిన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మాకు చాలా దగ్గర, మేము ఎక్కడి నుంచో కలిసి పని చేసినాం, ఏదంటే అదైతే అని చెప్పి వాతావరణం అయితే ఇక్కడ క్రియేట్ చేసాం. మరి మీకు ముఖ్యమంత్రి గారు దగ్గర అయినప్పుడు పెద్దపల్లి విషయంలో మీరు అడగలేదా? మీరు చేసిన కృషి ఏంటి అంటే, పెద్దపల్లి అభివృద్ధి అవసరం లేదు, ఓట్లు వేయించుకోవాలి, తర్వాత మళ్ళీ ఓట్ల వరకు ఏదో ముచ్చట చెప్పుకుంటే దీన్ని గడపాలి అంతే. పెద్దపల్లి అభివృద్ధి అవసరం లేదు, విద్యా వ్యవస్థ అవసరం లేదు, మీకు వైద్య వ్యవస్థ అవసరం లేదు, ఏది అవసరం లేదు. అంటే మీకు 25,000 కోట్లు పెట్టి దాదాపు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించినటువంటి అన్ని విద్యా సంస్థలు ఒకటే కాంపౌండ్లో ఉండేటట్టు 20 నుంచి 25 ఎకరాలలో ఎస్టాబ్లిష్ చేస్తే మీకు ఇక్కడ 19 అంటే పెద్దపల్లికి మీరు ఏం చేసింది అంటే, అంతకుముందు ఎమ్మెల్యేకేమో విద్యా సంస్థలు ఉంటాయి, ఆయనేమో రానియండి. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు అంటే దీని అర్థం ఏంటిది? మీరిద్దరు ఏమైనా కాంప్రమైజ్ అయిందా? ఆయనకి ఏమైనా హెల్ప్ చేస్తారా? టీఆర్ఎస్, బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ ఏమైనా కలిసి ఇట్లా ఏమైనా చేసే, ఇది క్లియర్గా ఇండికేషనే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు ఎందుకు ఈ విధంగా అలసత్వం వహిస్తున్నారు? మీరు చేసిన మీ ఎఫర్ట్స్ ఏంటి? ఎందుకు రాణిస్తలేరు? అంటే హెడ్ క్వార్టర్లు ఉండొద్దా? నేను క్వశ్చన్ చేసేది అది. అరే మీకు ముఖ్యమంత్రి గారు అంత దగ్గర, మీరు కలిసి పని చేస్తారు, మీరు ఏదో జేబులో పెట్టుకున్నట్టే మాట్లాడతారు ఆయనను. మరి ఎందుకు వస్తలేదు పెద్దపల్లికి? ఆయన ఉన్నప్పుడు రానియలేదు, అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే రానియలేదు, ఇప్పుడు మీరెందుకు అది చేస్తున్నారు? అంటే మీరు ఆయనకైనా వత్తాసు పలుకుతురా? ఆయనకు మీకు ఏమైనా ఒప్పందం కుదిరిందా? ఏమన్నట్టు ఇది? పెద్దపల్లి అంత బనికి రాకుంటున్నదా? పెద్దపల్లికి అభివృద్ధి కావద్దా? విద్యా వ్యవస్థల అభివృద్ధి కాదు, వైద్యంలో అభివృద్ధి కాదు, అన్ని అడ్డుపోతుంటే మరి ఇక్కడే ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్లు ఉండొద్దా? అసెంబ్లీ హెడ్ క్వార్టర్, పార్లమెంట్ హెడ్ క్వార్టర్ ఇవన్నీ ఉండొద్దా? దాని గురించే కొంచెం ఆవేదన చెంది నేను ఎందుకు చేస్తలేరు మీరు? అవసరం లేదా? పెద్దపల్లికి మంచి వ్యవస్థ అవసరం లేదా? విద్యా వ్యవస్థ అవసరం లేదా? అందుకే దయచేసి మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు కూడా మీకు 19 అన్నారు, ఇంకా కూడా ఉన్నాయంటున్నారు, మరి అందులోనైనా చేసి చెప్పాలి. చెప్తే మా పెద్దపల్లి మేము వ్యక్తిగతంగా ఎవరి మీద మాకేం లేదు, కేవలం పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ దృష్టిలో పెట్టుకునే, అభివృద్ధి దృష్టిలో పెట్టుకునే, ఈ వ్యవస్థ దృష్టిలో పెట్టుకుని మేము కోరుతున్నాం మిమ్మల్ని. కాబట్టి దయచేసి మీరు దీని మీద మీరు రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర కాబట్టి మీరు పోండి, మీరు ఏ విధంగా చేస్తారో ఏం తీసుకొస్తారో తీసుకురండి.